హాయ్! ఒకవేళ మీ దగ్గర ఒక మ్యూజికల్ యాప్ ఉండి, మీరు కోరుకున్న ఏ కోరికైనా అది క్షణాల్లో తీరుస్తుందంటే మీరేం కోరుకుంటారు? వినడానికి భలే ఉంది కదా! కానీ జాగ్రత్త! ఈ యాప్ మీ కోరికను తీర్చడమే కాదు, సరిగ్గా 24 గంటల తర్వాత మీ ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. ఈరోజు మనం చూడబోయే కథ కూడా అలాంటి భయంకరమైన గిరిగో యాప్ చుట్టూ తిరుగుతుంది. ఇక వెయిట్ చేయకుండా కథలోకి వెళ్దాం. స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి గోడ మీద తన పేరుని, పుట్టిన డేట్ని రాసి ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ మీరందరూ చనిపోవాలి అని భయంకరమైన కోరిక కోరుకుంటుంది. వెంటనే ఒక కటర్తో తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు ఆ అమ్మాయి అలా ఎందుకు చేసింది, ఆ యాప్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది మనకి ముందు తెలుస్తుంది. తర్వాత మనం సియా అనే అమ్మాయిని చూస్తాం. తను తన స్నేహితుడు జియోన్తో కలిసి స్కూల్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు మరో ఇద్దరు ఫ్రెండ్స్ హాన్ ఇంకా జూహాన్ ని కలుస్తారు. అదే రోజు క్లాస్ లో టీచర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తాడు. ఎప్పుడు యావరేజ్ మార్కులు తెచ్చుకునే హాన్ ఈసారి ఫుల్ మార్కులు కొట్టేస్తాడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. హాన్ కూడా ఆశ్చర్యంగా ఉంటాడు. కానీ తన మొహంలో భయం కనిపిస్తుంది. అప్పుడే తన ఫోన్లో గిరిగో యాప్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, నీ కోరిక తీరింది అని. తర్వాత హాన్ తన ఫ్రెండ్స్ కి ఆ యాప్ గురించి చెప్తాడు. నేను ఈ యాప్ లో కోరికని కోరుకున్నాను, నేను ఫస్ట్ రావాలి అని. అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చాను. మనం ఒక పేపర్ మీద పేరు రాసి, పుట్టిన తేదీ రాసి, వీడియో తీసి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్తాడు. కానీ ఎవ్వరు తనని నమ్మరు. అందరూ తనని ఎగతాళి చేస్తారు. కానీ హాన్ మొబైల్లో అప్పటికే కౌంట్ డౌన్ టైమర్ మొదలవుతుంది. సరిగ్గా 23 గంటల సమయం మాత్రమే ఉంటుంది తనకి. మరోవైపు సియా ఒక నేషనల్ లెవెల్ అథ్లెట్. తను నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యానని తెలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు హాన్ బర్త్డే. కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసి హాన్ బర్త్డే పార్టీకి వెళ్ళకూడదని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మనోడు కొంచెం డల్ గా, ఎవరితో అతిగా మాట్లాడకుండా ఉండడం వల్ల తనంటే కొంతమందికి నచ్చదు. కాబట్టి సియాకి కూడా ట్రైనింగ్ ఉండడం వల్ల తను కూడా బర్త్డే పార్టీకి వెళ్ళడని చెప్తుంది. దీంతో హాన్ బాగా హట్ అవుతాడు. కానీ సియాకి మాత్రం హాన్ ని బాధ పెట్టాలని ఉండదు. అందుకే సియా ట్రైనింగ్ క్యాన్సిల్ అయిపోవాలని జియోన్ సరదాగా ఆ యాప్ లో రిజిస్టర్ అయ్యి కోరిక కోరుతాడు. నైట్ కి హాన్ బాధలో ఉండగా తనకి సియా నుంచి కాల్ వస్తుంది. అందరూ హాన్ గురించి ఎగతాళి చేసి మాట్లాడడం ఆ ఫోన్ లో విని తను చాలా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత రోజు స్కూల్లో జరిగిన ఘోరం ఎవ్వరు ఊహించలేరు. హాన్ మొబైల్లో టైమర్ 0కి వచ్చేస్తుంది. ఒక్కసారిగా హాన్ ఒంట్లోకి ఏదో ఆత్మ వచ్చినట్లు పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. తన చేతిలో ఉన్న కటర్తో సియా మీద దాడి చేయబోయి ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే తన గొంతు తానే కోసుకొని చనిపోతాడు. హాన్ అలా కళ్ళ ముందే గొంతు కోసుకొని చనిపోవడంతో సియా ఇంకా తన దోస్తులు కోలుకొని షాక్ లోకి వెళ్ళిపోతారు. కానీ అసలు భయం ఇప్పుడే మొదలయ్యింది. హాన్ చావుకి తను సరదాగా కోరుకున్న కోరికకి సంబంధం ఉందని జియోన్ కి అర్థమవుతుంది. సియా ట్రైనింగ్ నిజంగానే క్యాన్సిల్ అవుతుంది. నిన్న యాప్ లో జియోన్ కోరిక కోరాడు కాబట్టి, అంటే జియోన్ కోరిక తీరింది. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు జియోన్ మొబైల్లో కూడా 24 గంటల డెత్ టైమర్ స్టార్ట్ అవుతుంది. సియా పరిగెట్టుకుంటూ వెళ్లి జియోన్ ఫోన్ ను చూస్తుంది. అక్కడ టైమర్ వేగంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ యాప్ నిజమైనది, ఇది మనుషుల్ని చంపుతుందని సియా గట్టిగా అరుస్తుంది. కానీ తన దోస్తు నారి మాత్రం దీన్ని అస్సలు నమ్మదు. ఎవరో హ్యాకర్లు మనని భయపెడుతున్నారు అని కొట్టిపారేస్తుంది. అప్పుడే అర్జున్ ఆ యాప్ ని డిలీట్ చేసి ఫోన్ ని రీసెట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ టైమర్ మాత్రం ఆగదు. అది ఒక మాయలాగా ఫోన్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదే రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ సియా ఇంట్లో కలుస్తారు. హాజున్ ఆ యాప్ ని హ్యాక్ చేసి లోపల ఏముందో చూడడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయంలో జియోన్ కళ్ళలో ఏదో గుచ్చుకున్నట్టు నొప్పితో విలవలలాడిపోతాడు. వింతగా ప్రవర్తిస్తూ కిటికీ వైపు చూస్తూ సైగలు చేస్తాడు. నారి ఇదంతా తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. సడన్ గా జియోన్ లోపలికి ఏదో శక్తి వచ్చినట్టు తన వేలుతోనే తన కంటిని పొడుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే గట్టిగా అరుస్తూ పిచ్చి వాళ్ళ ఇక నుంచి వెళ్లిపోండి అంటాడు. అలాగే హాజున్ గొంతు పట్టుకొని చంపబోతుంటాడు. సియా భయంతో వణికిపోతుంది. ఏదోలా జియోన్ ని వెనక నుంచి కొట్టి స్పృహ తప్పేలా చేస్తుంది. తర్వాత వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ డాక్టర్లు మాత్రం తను బతకడం కష్టమని చెప్తారు. తర్వాత ఇక్కడ హాజున్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. వాళ్ళ అక్క మీరా ఒక షామెన్, ఆత్మలతో మాట్లాడే వ్యక్తి. ఆమెకు ఫోన్ చేస్తే మీరా
అంటుంది. ఆ యాప్ కి ఒక భయంకరమైన శాపం ఉంది. అది కేవలం ఫోన్ కే కాదు, ఒక ఫోటోకి లేదా వీడియోకి కూడా అంటుకొని ఉంటుంది. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని హెచ్చరిస్తుంది. ఇప్పుడు తన దోస్తు జియోన్ ని ఎలాగైనా కాపాడాలని సియా ఒక సాహసం చేస్తుంది. తను కూడా గిరిగో యాప్ ని ఓపెన్ చేసి జియోన్ ని బతికించని కోరిక కోరుతుంది. ఆమె కోరిక కోరిన వెంటనే జియోన్ కి స్పృహ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ చావు టైమర్ సియా ఫోన్ లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే జియోన్ బతకాలంటే సియా చావాల్సిందే అన్నమాట. అప్పుడే వాళ్ళకి ఒక వింత విషయం కూడా తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు కోరిక కోరుకుంటే పాత వ్యక్తి టైమర్ ఆగిపోతుంది, కానీ ఆ ఆత్మతో కనెక్టివిటీ మాత్రం కట్టవదు. మరోవైపు నారి ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తుంది. ఆమె కూడా ఏదో రహస్యాన్ని దాస్తోంది అనిపిస్తుంది. సియా ఇంకా హాజున్ ఆ శాపం నుండి తప్పించుకోవడానికి మీరా దగ్గరికి బయలుదేరతారు. దారిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన అడవిలో వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. టాక్సీ డ్రైవర్ భయపడి సగంలోనే వాళ్ళని వదిలేయడంతో సియా ఇంకా హాజున్ దట్టమైన అడవి గుండా నడుచుకుంటూ మీరా ఇంటికి చేరుకుంటారు. మీరా ఇల్లు ఏదో శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే మీరా ముఖంలో భయం కనిపిస్తుంది. అప్పుడే సియాకి జియోన్ నుండి కాల్ వస్తుంది. నేను హాస్పిటల్ నుండి వచ్చేశాను, నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. అప్పుడే మీరా గట్టిగా అరుస్తుంది, ఆ కాల్ ఎత్తకు, అది జియోన్ది కాదు అని. ఆ మరుక్షణమే సియా కళ్ళు తెల్లగా మారిపోతాయి. తన ఒంట్లోకి ఆ భయంకరమైన ఆత్మ ప్రవేశిస్తుంది. మీరా తన మంత్రశక్తితో ఒక రక్షణ కవచం లాంటి తాడును సియా చేతికి కట్టి ఆ ఆత్మని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సియా ఆత్మ ఇప్పుడు ఈ లోకంలో లేదు. అది ఆత్మల ప్రపంచం స్పిరిట్ రేలంలో చిక్కుకుపోతుంది. సియా కళ్ళు తెరిచి చూసేసరికి తను వింతైన చీకటి ప్రదేశంలో ఉంటుంది. అక్కడే తనకి మీరా ఆత్మ కూడా కనిపిస్తుంది. అప్పుడే మీరా ఆత్మ సియా దగ్గరికి వచ్చి, మనం ఇప్పుడు ఈ ఆత్మ సృష్టించిన మాయా ప్రపంచంలో ఉన్నాం. ఇక్కడి నుంచి బయటపడాలంటే నువ్వు 3 తలుపులు దాటాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, వెనక్కి అస్సలు తిరిగి చూడకు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఆ డెవిల్ నన్ను చూసేస్తుంది. దాంతో మనమిద్దరం ఇక్కడే సమాధి అయిపోతామని తనని హెచ్చరిస్తుంది. బయట మీరా భర్త 3 అగర్బత్తులు వెలిగిస్తాడు. మొదటిది వెలిగించగానే మొదటి తలుపు తెరుచుకుంటుంది. దాన్ని దాటగానే సియా తన పాత స్కూల్లోకి వెళ్తుంది. అక్కడ చనిపోయిన హాన్ దయ్యం తన గొంతు కోసుకుంటూ కనిపిస్తుంది. సియా భయంతో వణికిపోయినా ఇది నిజం కాదు, ఇది ఒక మాయ అని ధైర్యం తెచ్చుకుని రెండో తలుపు వైపు పరిగెడుతుంది. రెండో తలుపుని దాటగానే దారి మధ్యలో తన తల్లిదండ్రులు కనిపిస్తారు. వాళ్ళు ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళని చూడగానే సియా చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళు సియా మమ్మల్ని వదిలి వెళ్ళకని వాళ్ళు పిలుస్తుంటే సియా అడుగులు ఆగిపోతాయి. ఇక్కడ మన లోకంలో మీరా భర్త వెలిగించిన అగరబత్తులు కూడా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరిపోతే సియా ఎప్పటికీ తిరిగి రాదు. సియా తన మనసుని రాయి చేసుకుని తల్లిదండ్రుల పిలుపును కాదని 3వ తలుపును తెరుస్తుంది. కానీ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్. తను కళ్ళు తెరిచేసరికి హాజున్ మీరా భర్త ఎదురుగా కూర్చొని ఉంటారు. నువ్వు సేఫ్ సియా అని వాళ్ళు చెప్తారు. కానీ వెనక నుండి మీరా అరుపు వినిపిస్తుంది. సియా, వాళ్ళ మాటలు నమ్మకు, ఇది కూడా మాయే, ఇంకా మనం 3వ తలుపు దాటలేదు అని. అప్పుడే సియా తను వెనక్కి తిరిగి చూడగానే వెనక ఒక భయంకరమైన ఆత్మని చూస్తుంది. ఆ ఆత్మ మెడ తెగిపోయి ఉంటుంది. దాంతో సియా చాలా భయపడుతుంది. అలా సియా వెనక్కి తిరిగి చూడడంతో భయంకరమైన ఆత్మ మీరాని కూడా చూసేస్తుంది. అలా ఆత్మల ప్రపంచంలో చిక్కుకున్న సియాకి తన చుట్టూ వందలాది శవాలు వేలాడుతూ కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఒక ఎర్రటి మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ నుండి ఎర్రటి దారం సియా చేతికి కట్టబడి ఉంటుంది. అంటే ఈ ఫోన్ ద్వారానే ఈ శాపం సియాని బంధించింది. మీరా సమయానికి వచ్చి ఆ దారాన్ని తెంచేయడంతో సియా ప్రాణాలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు సియా మొబైల్లోని టైమర్ ప్రస్తుతానికైతే ఆగిపోయింది. కానీ గండం ఇంకా గడవలేదు. మనం ఆ ఆత్మల ప్రపంచాన్ని మన ప్రపంచాన్ని కలిపే ఆ రెడ్ కలర్ లో ఉన్న ఫోన్ ని వెతికి నాశనం చేయాలి అని మీరా చెప్తుంది. అప్పుడే సియా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెడుతుంది. నేను ఆత్మల లోకంలో ఉన్నప్పుడు 2 అమ్మాయిల ఆత్మల్ని చూశానని చెప్తుంది. ఒకరి గొంతు మీద పెద్ద రాయి ఉంటే మరొకరు ఆమె వెనకాలే దాక్కుని ఉన్నారు. దీనికి అర్థం ఏంటో వీళ్ళకి ఏమీ అర్థం కాదు.
ఈ శాపం వెనక ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు అనుకుంటారు. తర్వాత ఇక అసలు నిజం తెలుసుకోవడానికి సియా హాజున్ కలిసి హాన్ పాత ల్యాప్టాప్ ని వెతుకుతారు. అందులో ఒక వింతైన చాటింగ్ హిస్టరీ కనిపిస్తుంది. గిరిగో యాప్ లింక్ పంపిన ఒక అబ్బాయిని పట్టుకుని నిలదీస్తే ఒక భయంకరమైన గతం బయటపడుతుంది. 3 ఏళ్ల క్రితం వాళ్ళ స్కూల్లోనే చదివిన సీవోన్ ఇంకా డోహి అనే ఇద్దరు అమ్మాయిలే ఈ కథ మొత్తానికి మూల కారకులు అని. సీవన్ మరెవరో కాదు, ఒక పిచ్చి షామన్ కూతురు. ఆమెకి కోడింగ్ అంటే పిచ్చి. అప్పట్లో ఆమె తన ఫ్రెండ్ డోహి మీద పగతో ఒక యాప్ క్రియేట్ చేసింది. కానీ డోహి ఆత్మహత్య చేసుకునే ముందే ఒక భయంకరమైన కోరిక కోరింది, మీరందరూ చావాలి అని. ఆ కోరిక ఇప్పుడు ఈ యాప్ రూపంలో అందరి ప్రాణాలు తీస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్ లో మనం చిన్న క్లిప్ ని చూసాం కదా, ఒక అమ్మాయి చనిపోవడం. ఆ అమ్మాయి ఎవరో కాదు, డోహీనే. మరోవైపు నారి ప్రవర్తన వింతగా మారుతుంది. హాస్పిటల్ నుండి వచ్చిన జియోన్ కి నారి ఫోన్ లో ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూశాక జియోన్ గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే అందులో నారి హాన్ చావాలని కోరుకున్నట్టు కనిపిస్తుంది. అంటే తన ఫ్రెండ్ ని చంపమని కోరింది మరెవరో కాదు, తన పక్కనే ఉన్న నారీనే అని. ఇప్పుడు నారికి దొరికిపోయానని తెలిసి ఒక్కసారిగా పిచ్చి దానిలా నవ్వి జియోన్ మీద కత్తితో దాడి చేస్తుంది. ఆత్మ ఆవహించిన నారి ఇప్పుడు ఒక మృగంలాగా మారిపోతుంది. అప్పుడే స్కూల్ కారిడార్ లో ఆ మెడ తగిన ఆత్మ కనిపిస్తుంది. తర్వాత కథ ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జరిగిన అసలు నిజంలోకి వెళ్తుంది. డోహి ఇంకా సివోన్ చాలా మంచి దోస్తులు. సివోన్ తల్లి ఒక షామన్, కానీ సివోన్ కి తన తల్లి శామన్ అని చెప్పుకోవడం అస్సలు నచ్చదు. తన తల్లి చేసే క్షుద్ర పూజల వల్ల స్కూల్లో ఎక్కడ అందరూ తనని ఎగతాళి చేస్తారు అని భయపడుతూ ఉండేది. కానీ డోహి మాత్రం సివోన్ తల్లిని కలిసి తన కంటి మీద ఉన్న పుట్టుమచ్చను మంత్రంతో పోగొట్టమని అడుగుతుంది. అది చూసిన సివోన్ కి డోహి మీద కోపం వస్తుంది. అదే సమయంలో సివోన్ తన కోడింగ్ క్లబ్ లో ఒక కొత్త యాప్ ని తయారు చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ డోహికి తెలియకుండానే సివోన్ తల్లి ఆమెకు ఒక డాల్మీ బొమ్మను ఇస్తుంది. దీని ద్వారా నువ్వు ఎవరినైనా నీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని చెప్తుంది. డోహికి స్కూల్లో హువాంగ్ అనే అబ్బాయి అంటే ఇష్టం. తనని ఆకర్షించడానికి ఆ బొమ్మను వాడాలి అనుకుంటుంది. కానీ సివోన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. తన దోస్తు డోహిని అందరి ముందు అవమానించాలని. ఆమె కోరిన కోరికను వీడియో తీసి స్కూల్ సర్వర్ లో పెడుతుంది. హువాంగ్ నన్ను ప్రేమించాలి అని డోహి అంటున్న వీడియో అందరికి తెలిసిపోతుంది. హువాంగ్ అందరి ముందు డోహిని తిట్టి కొడతాడు. ఒక దయ్యాలు పట్టే దాని కూతురుతో నాకు ప్రేమేంటి అని అసహ్యంగా మాట్లాడతాడు. ఎందుకంటే డోహి వాళ్ళ అమ్మ ఆ షామన్ అని సివో మంచి ప్లాన్ వేసి అందరి ముందు ఇరికిస్తుంది. అవమానంతో రగిలిపోయిన డోహి తన ప్రాణంగా ప్రేమించిన స్నేహితురాలే తనని మోసం చేసిందని తెలుసుకుంటుంది. ఆ రాత్రి సివోన్ ఉంటున్న పాత బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడ గోడ మీద అందరి పేర్లను రాసి మీరందరూ చావాలి అని భయంకరమైన శాపం పెడుతూ గొంతు కోసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో సివోన్ ఒక యాప్ ని తయారు చేసి దాన్ని లాంచ్ చేయగానే చనిపోయే ముందు డోహి పెట్టిన శాపం ఆ యాప్ లోకి ప్రవేశించి గిరిగో యాప్ గా మారుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే ఆత్మ ఆవహించిన నారి స్కూల్లో జియోన్ ని చంపడానికి వెంటపడుతుంది. మీరా భర్త అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న మంత్రించిన ఖడ్గంతో ఆ ఆత్మను తరిమి కొడతాడు. కానీ ఆ ఆత్మ తన కంటిని గాయపరుస్తుంది. ఇప్పుడు సియోన్ కి ఒక విషయం అర్థమవుతుంది. డోహి ఆత్మ తనని చంపడానికి రావడం లేదు, ఏదో చెప్పడానికి వస్తుంది అని. ఆ రెడ్ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో డోహి ఆత్మ సియోకి సైగ చేసి చూపిస్తుంది. అది సియోన్ ఉంటున్న పాత బిల్డింగ్ లోనే ఉంది. కానీ అక్కడికి వెళ్లాలంటే చావు నోట్లోకి వెళ్లడమే. కానీ ధైర్యం తెచ్చుకొని సియా ఇంకా జియోన్ ఆ పాత బిల్డింగ్ కి చేరుకుంటారు. అక్కడ గాలిలో ఎటు చూసినా చావు వాసనే వస్తుంది. మీరా భర్త ఇచ్చిన మంత్రించిన ఖడ్గం జియోన్ చేతిలో ఉంది. అది దయ్యం దగ్గరికి రాగానే గిరగిర తిరగడం మొదలు పెడుతుంది. సియా ఒక గదిలోకి వెళ్ళగానే అక్కడ 3 ఏళ్ల క్రితం డోహి ఆత్మహత్య చేసుకున్న ఆ రెడ్ మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. కానీ ఆమె దాన్ని తీయబోయే లోపే ఆత్మ ఆవహించిన నారి వెనక నుండి వచ్చి దాడి చేస్తుంది. నారి కళ్ళల్లో రక్తం కారుతుంది. ఆమె గొంతు మనిషిలా లేదు. ఇక ఈ శాపం ఆగదు అని అరుస్తుంది. సియాను చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే జియోన్ వచ్చి అడ్డుపడతాడు. కానీ నారి అతన్ని విసిరి కొట్టేస్తుంది. సియా చేతికి కట్టిన రక్షణ తాడును నారి తెంచేస్తుంది. మరుక్షణమే సియా ఆత్మ మళ్ళీ ఆ చీకటి లోకంలోకి వెళ్లిపోతుంది. అక్కడ సియాకి అసలు నిజం తెలుస్తుంది. ఈ గిరిగో యాప్ ని క్రియేట్ చేసింది డోహి కాదు, సివోన్. డోహి చనిపోయే ముందు శాపం పెడితే చనిపోతున్న
ఉన్న సివోన్ ఆ శాపం తన దగ్గరే ఆగిపోకుండా యాప్ ద్వారా అందరికి పాకేలా కోరిక కోరుకుంటుంది. ఆత్మల లోకంలో ఉన్న సియాకి డోహి ఆత్మ మళ్ళీ కనిపిస్తుంది. డోహి ఈసారి దాడి చేయకుండా ఒక సర్వర్ రూమ్ వైపు దారి చూపిస్తుంది. అక్కడే సివోన్ అసలైన మొబైల్ ఉంది. అదే సమయంలో ఈ లోకంలో మీరా ఒక ప్రమాదకరమైన పూజ మొదలు పెడుతుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి సియాని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆత్మల లోకంలో సియాకి నారికి మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంది. నారిని ఎలాగైనా కాపాడాలని సియా ప్రయత్నిస్తుంది. కానీ నారి పూర్తిగా దయ్యంగా మారిపోతుంది. ఇక వేరే అవకాశం లేక సియా తన ప్రాణాలను కాపాడుకోవడానికి నారిపై ఎదురు దాడి చేస్తుంది. మరోవైపు మీరా తన మంత్రశక్తితో సివోన్ ఆత్మను బంధించి ఉంచుతుంది. చివరికి సియా ఆ సర్వర్ రూమ్ లోకి వెళ్లి సివోన్ మొబైల్ ని కనిపెడుతుంది. ఇక్కడ మీరా మంత్రించిన ఒక బాణాన్ని ఆత్మల లోకంలోకి పంపిస్తుంది. సియా ఆ బాణాన్ని తీసుకుని ఆ ఎర్రటి మొబైల్ ని పగలగొట్టేస్తుంది. ఒక్కసారిగా పెద్దగా విస్ఫోటనం జరిగి ఆత్మల ప్రపంచం ముక్కలైపోతుంది. సివోన్ ఆత్మ మంటల్లో కాలి మాయమవుతుంది. సియా ఇంకా మీరా స్లోలోకి వస్తారు. అంత ప్రశాంతంగా మారుతుంది. గిరిగో యాప్ అందరి ఫోన్లో నుండి మాయమవుతుంది. కానీ బాధపడే విషయం ఏంటంటే నారి ఆత్మ ఇంకా ఆ చీకటి లోకంలోనే చిక్కుకుపోతుంది. ఆమె శరీరం కేవలం ఒక ప్రాణం లేని బొమ్మలాగా మిగిలిపోతుంది. కొన్ని రోజుల తర్వాత సియా, జియోన్ ఇంకా హాజున్ కలిసి హాన్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పిస్తారు. మన కోరికలు తీరడానికి ప్రాణాలను పణంగా పెట్టకూడదు అని సియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అందరికి చెప్తుంది. అంత హ్యాపీగా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారా? అదే సమయంలో హాజున్ ఫోన్ కి ఒక వింత నోటిఫికేషన్ వస్తుంది. అది గిరిగో యాప్ లాగే కనిపిస్తుంది. అసలు ఆ శాపం నిజంగానే అంతమైందా లేక మళ్ళీ ఇంకెవరి రూపంలోనైనా వస్తుందా అనేది తర్వాత సీజన్ లో వస్తుందో లేదో చూడాలి. అలా ఈ సిరీస్ ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.